జుమ్రి పావురం ఎక్కడికి వెళ్లి రాలేకపోయింది. అందుకు ఆ మర్రి చెట్లు ఉంటున్న పక్షులు అన్నీ దానికి ఏదో ఒక ఆహారం తెచ్చి ఇచ్చేవి. ఒకరోజు ఏం జరిగిందంటే, తీసుకో పిన్ని, మా అత్తమ్మ నీకు పకోడీలు ఇచ్చిరమ్మంది. బాగుండు బిడ్డ, మంచి సమయంలో మీ అత్త పకోడీలు ఇచ్చి పంపింది. నాకు చాలా ఆకలేస్తుంది. ఈరోజు ఆహారం ఇవ్వడానికి ఎవ్వరూ రాలేదు. వాళ్ళకేంటి, వాళ్ళు వెళ్ళి ఇచ్చారమ్మంటారంతే, కానీ పని చేయాల్సింది మేమే. ఇంటి పనితో పాటు నీకు కూడా చాకరీలు చెయ్యాలి. ఎక్కడికైనా వెళ్ళి చావచ్చు కదా. మా ప్రాణాలు తీయడానికి ఈ మర్రి చెట్లోనే కూర్చునుంటావు. మరోవైపు మా అత్తయ్య ఊరికే పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. జుమ్రీ పావురం ఒక పకోడీని తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. దానికి చాలా కారంగా ఉంటుంది. తట్టుకోలేక అరుస్తుంది. చచ్చాన్రా బాబోయ్, నిజంగా ఇది చాలా కారంగా ఉంది. హాయ్, అరే బుల్బుల్, దీంట్లో నువ్వు చాలా ఎక్కువగా కారం వేశావు. ఫస్ట్ నేను నీకు తినడానికి ఇవ్వాలి, మళ్ళీ నీ కథలు వినాలి. ఎక్కువ కారం అయితే ఏమైంది? ఎక్కువే ఉంది కదా, ఏం తక్కువ లేదు కదా. తినాలనుకుంటే తిను, లేదంటే నీ ఇష్టం. మా అత్త చెప్పిందని నేను నీకు పకోడీలు ఇవ్వడానికి వచ్చాను. పకోడీ చేస్తూ చేస్తూ ఈ వేడిలో ప్రాణమే పోతుంది. మరి నువ్వు ఇక్కడ కథలు చెప్తున్నావా? బుల్బుల్ యొక్క ఇలాంటి మాటలు విని జుమ్రి పావురం చాలా బాధపడుతుంది. దానికి ఎక్కువగా ఆకలేస్తుండడం వల్ల కారం ఎక్కువైన ఈ పకోడీలనే మెల్లగా తింటుంది.